ఫైనల్‌గా అయితే వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళి పలకరించి వచ్చి వెజిటబుల్స్ తెచ్చేసుకున్నామండి. మరి చికెన్ షాప్ ఫీల్ అవుతుంది కదా! సండే పూట కదా అని దాని దగ్గరికి వెళ్లి పలకరించి వచ్చి చికెన్ కూడా తీసుకొచ్చేసామండి. చాలా అంటే చాలా ఫీల్ అయింది. చికెన్ తినకపోతే సండే ముద్దలేనిదే ముక్క దిగదు అని అంటారు కదా! సో, అందుకని మేమైతే చికెన్ తీసుకొచ్చేసాము ఇంటికి. మా పిల్లలైతే చికెన్ అంటే ఇష్టపడతారండి. అప్పుడప్పుడు ఇలా లైట్‌గా చిన్న చిన్న జోక్‌గా మాట్లాడతాను. ఏమీ అనుకోకండి. ఫన్నీగా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంటికొచ్చేసాము కదా! రైస్ వండాలా? బిర్యానీ వండాలా? అని ఆలోచించేసరికి బిర్యానీ పిల్లలైతే బిర్యానీ ఎక్కువగా ఇష్టపడతారు కదా! ఎవ్రీడే రైసే వండుతాం కదా! సండే స్పెషల్ ఏముంటదని ఇంక బిర్యానీ అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే బియ్యంకి 2 గ్లాసులకి 5 గ్లాసెస్ అయితే వాటర్ ఏసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. దీంట్లో అయితే మనం ఆయిల్ వేసుకున్నాం కదా! దాంట్లో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేయించుకొని అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి ఉంచుకుంటే చాలా బావుంటదండి. వాటర్ అయితే చెప్పాను కదా! 2 గ్లాసెస్‌కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం గ్రేవీ అయిన తర్వాత ఇంకా దీంట్లో మిల్ మేకర్, క్యారెట్, కొంచెం కొత్తిమీర అది వేసుకున్నానండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత బియ్యం ఏసుకొని వాటర్ కొలతలు తీసుకున్నాం కదా! అవి వేసేసుకుంటే సరిపోతాదండి. కొంచెం చూసి సాల్ట్ వేసుకోండి. ఫైనల్‌గా అయితే బిర్యానీ ఇలా అయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసాను. చాలా అంటే చాలా బావుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.